మంచినీళ్ళు తాకపోతే కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి మల్స్ గారు. వాట్ ఇస్ దిస్? ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి మీకు ఏమన్నా చిన్నపిల్లలు కనిపిస్తున్నానా? I can't drink this. నాకు ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కావాలి. ఓకే, గెట్ మీ అ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. తీసుకెళ్ళండి, ఈ బాటిల్ తీసుకెళ్ళండి. వాట్ డాడ్, ఒక ఏసీ లేదు ఇక్కడ, కూర్చోవడం నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళి కారులో ఏసీ కూర్చుంటాను. మీరన్నీ మాట్లాడుకుని వచ్చేయండి. ఓకే కావ్య, పద మన కారులో కూర్చుందాం. రై కూర్చోరా. నువ్వు అలా వెళ్ళడం కుదరదు. నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలరా. వాట్? 5 minutes కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజంతా ఇక్కడే ఉండాలా? నో 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 నో, ఐ కాంట్ బేర్ ఇట్. అలా అంటే ఎలా అయ్యా? ఈరోజు ఆ ముహూర్తం నిర్ణయించాం. ఏ ముహూర్తం? అదే ఆ ముహూర్తం. ఆ ముహూర్తం అనే కదా మండపంలో పెళ్లి చేశారు, మళ్ళీ ఇదే ముహూర్తం. మా పిన్ని నీ ఫస్ట్ నైట్ ముహూర్తం గురించి చెప్తుందిరా. ఫస్ట్ నైటా ఇక్కడ? ఈ సోఫాలో కూర్చుంటే నడుము పోతుంది, ఇంకా బెడ్ మీద కూర్చుంటే నేనే పోతానేమో. I can't do it. First night ఇక్కడ? No way. అలా అంటే అలారా? మన పద్ధతి ప్రకారం శోభనం పెళ్లి కూతురింట్లోనే జరగాలి. What nonsense are you talking, Dad? ఇంట్లో కూర్చోడానికి కంఫర్టబుల్ గా లేదు. అట్లీస్ట్ గుడ్ సోఫా కూడా లేదు. నో ఏసీ, నో మినరల్ వాటర్, నో మినిమం ఫెసిలిటీస్. ఇలాంటి ఇంట్లో ఫస్ట్ నైట్ ఇంపాసిబుల్. నేను అడ్జస్ట్ అవ్వలేను. లుక్ డాడ్, ఫస్ట్ నైట్ మన ఇంట్లో పెట్టుకుందాం. పదండి వెళ్దాం. లెట్స్ గో. పద కావ్య. అది పద్ధతి కాదురా. ఇరుగు పొరుగు వాళ్ళు వియ్యాల వారిని తక్కువగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకే నామర్దాగా ఉంటుంది. అలాగా? అలా అయితే పొద్దున్న మండపంలో జరిగిన దాన్నే అంటారు. అంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, అయినా నేను సింపుల్ గా తీసుకున్నాను. అలాగే వీళ్ళు తీసుకోలేరా? ఏం అంకుల్, am I right? హలో, ఏంటి అంకుల్ మాట్లాడరు? ఎందుకని సైలెంట్ గా ఉన్నారు? అది ఓకే, ఇక్కడ వద్దు, మా ఇంట్లో వద్దు. విల్ జస్ట్ కీప్ ఇన్ ద 5-star హోటల్. మంచి స్టార్ హోటల్ అరేంజ్ చేయండి. 5 star ఓకే కదా? ఏమిటి, హోటల్లోనా? ఎందుకంత ఆశ్చర్యం? వాట్స్ రాంగ్ ఇన్ దాట్? ఆ 5 star హోటల్లో సూట్ బుక్ చేసుకుని ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయడం మాలం డబ్బున్న వాళ్ళకి చాలా క్యాజువల్ విషయం. అందుకని అనటం లేదు బాబు. శోభన ముహూర్తం అనేది ఏదో సరదా కోసం ఏర్పాటు చేసేది కాదు. వంశవృద్ధికి, సంతానం కోసం ఇలా ఇంట్లో ఏర్పాటు చేస్తారు. అది సాంప్రదాయంగా వస్తుంది. దాన్ని ఎలాగై హోటల్ ఏర్పాటు చేసేది? హలో, ఇది నా ఫస్ట్ నైట్. ఎవరు పడితే వాళ్ళు ఉచిత సలహాలు. Look, stop all discussions about my first night. These all stupid sentiments. I really don't like it. ఇవన్నీ ఈ ఇండియాలోనే చూడండి. ఫారెన్ లో అందరూ ఫస్ట్ నైట్ స్టార్ హోటల్ జరుపుకుంటారు. అక్కడ వంశాభివృద్ధి కావడం లేదా? ఇంటెలిజెంట్ పిల్లలు పుట్టడం లేదా? ఏంటి సెంటిమెంట్స్? యు సీ, ఫస్ట్ నైట్ అన్నది నా పర్సనల్. అది ప్రైవేట్ గా, పర్సనల్ గా, ప్రైవసీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అంకుల్, ఏదైనా స్టార్ హోటల్లో సూట్ బుక్ చేయండి.
ఏంటి అంకుల్ అలా ఆలోచిస్తున్నారు? ఓహో, డబ్బు ఖర్చు అవుతుందనా? డోంట్ వరీ, నేను బుక్ చేస్తాను. ఓకే, హలో మల్సియా. చెప్పండి సార్. రామ్, ఈరోజు మంచి స్టార్ హోటల్లో బ్యూటిఫుల్ హనీమూన్ సూట్ బుక్ చేయండి. అలాగే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సీ యూ ఎవరీవన్. బాయ్ ఎవరీవన్. పదకావి వెళ్దాం. ఒరే మల్స్, ఆగరా. అయ్యో అయ్యో కావ్య, వెళ్లేదారిలో ఎక్కడైనా గుళ్ళో దండం పెట్టుకుని వెళ్ళమ్మా. సరేనమ్మా, వస్తాను. నాన్న, వస్తాను. బాయ్ వదినా. బాయ్. వస్తానన్నయ్య. అత్తయ్య, వస్తాను. క్షేమంగా వెళ్ళరా అమ్మా. బావగారు, బాధపడకండి. మా వాడు పట్టుదలకు పోయేవాడే గాని చాలా మంచివాడు. మీరేం మనసులో పెట్టుకోకండి. అన్నయ్య గారు, వాడు చిన్నప్పటి నుంచి అలా పెరిగాడు. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలే, వాడో దారికొస్తాడని వదిలేశాం. కావ్య వాణ్ణి మార్చేస్తుంది, నాకా నమ్మకం ఉంది. సరే, ఇక మేం బయలుదేరుతామండి. వస్తామండి. అదేంటమ్మా, భోజనం చేయకుండానే వెళతారా? మరోసారి వచ్చినప్పుడు భోంచేస్తామండి. బావగారు, ఒక ముఖ్యమైన విషయం. ఆ హోటల్ బిల్లు మేమే పే చేస్తాం. ఆ విషయం అల్లుడు గారికి చెప్పండి. అలాగే చెప్తానండి. వస్తామండి. వెళ్ళొస్తామండి. వస్తామండి. వెళ్ళండి. వదినా, ఇప్పుడే ఇలా ఉంది. ముందు ముందు ఈ అబ్బాయితో కావ్య కాపురం ఎలా చేస్తుందో. మీ తమ్ముడు గారు ముందు నుంచి అంటూనే ఉన్నారు, మన తాహతుకు మించినది అని. నేనే ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు భయంగా ఉంది వదినా. అత్తయ్య, మండపంలో జరిగిన గొడవ కదే ఇంకొకళ్ళైతే నీ కూతురు వద్దు, దాంతో పెళ్లి వద్దు అని గొడవ పడి వెళ్లేవాళ్లు. అదంతా పట్టించుకోకుండా కావ్య మెడలో తాళి కట్టాడంటే అతనికి కావ్య మీద ఎంత ప్రేమో అర్థం అవుతోంది. మీరేం దిగులు పడకండి, అంతా సర్దుకుపోతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు గాని మీరు ప్రశాంతంగా ఉండండి. రే వినోద్, ఆ షామ్యానాల వాళ్ళవి సామాన్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసిరాపు. అత్తయ్య, లోపలికి రండి. ఓ లక్ష్మి, ధైర్యంగా ఉండమ్మా. భగవంతుడా, నా కూతుర్ని నువ్వే కాపాడాలి తండ్రి. దాని కాపురం సవ్యంగా సాగాలి. వరలక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. పద. నీ మొహంలో ఈ ఆనందం చూసి ఎంత కాలమైందమ్మా. నువ్వింత సంతోషపడాలని నేనంత కష్టపడి ఆ కావ్య పెళ్లి చేయించాను. క్షణక్షణం టెన్షన్ అనుభవించాను. ఎప్పుడు ఏ అవాంతరం వచ్చి ప్లాన్ తలకిందులవుతుందేమోనని భయపడి చచ్చాను. కాని ఆ రామ్ సహకారంతో, ఆ దేవుడి దయతో చివరికి విజయం సాధించాను. అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. తేరుకోలేని దెబ్బతీశానమ్మా. ఇక నుంచి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవటం, మనం తుళ్ళి తుళ్ళి ఆనందించటం. సభాష్ జయంతి, సభాష్. నా కూతురు అనిపించుకున్నావే. నా మనసుకు తృప్తి మిగిలిచావు. ఆనందంగా ఆనందంగా నవ్వుకునేటట్టు చేశావు. మాటలతో చెప్పలేనంత ఆనందంగా అదేనే
అదే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు నాకు చెప్పిన ప్లాన్ ఎక్కడ నువ్వు చేయలేవేమోని నేను చాలా టెన్షన్ పడ్డానే. కానీ నువ్వు ఉడుము పట్టుపట్టావు. పందెం కోళ్ళక కాలు దువ్వి మరీ పట్టావు. కూతురైపోయావే గాని లేకపోతే నీ కాళ్ళకి దండం పెట్టేదాన్ని. అమ్మా, సినిమా ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచే మన పథకం ప్రారంభం అవుతుంది. రోజు దినదిన గండం అంటారే అలా ఇక కావ్యకి ప్రతిరోజు గండాలే. అమ్మా, ఇంతకు ముందు మనం అర్చన విషయంలో ఓడిపోతూ వచ్చాం, కానీ ఇదేనమ్మా మన తొలి గెలుపు. నిన్ను నన్ను విడదీసిన నా అత్తకి ఆమె కూతుళ్ళ నుంచి విడదీసి మంచి గుణపాఠమే చెప్పాను. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజమ్మా. జయంతి, నువ్వు నాకంటే ఆలోచించేదానివి, తెలివైన దానివి నిరూపించావి. ఏంటమ్మా అలా అంటావు? అన్నీ నీ దగ్గర నేర్చుకునేవే కదా, నీ తర్వాతేనమ్మా నేను. లేదు 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 లేదు, నేను ఊరికే అంటలేదే. నీకు నువ్వు నిరూపించుకున్నావు కాబట్టి నేను అంటున్నానే. మనిద్దరం కలిసి ఎన్నో ఆలోచించాం, చాలా ప్లాన్స్ వేసాం, కానీ అవేం వర్కౌట్ అవ్వలేదే. మనకి అన్నిట్లోనూ ఎదురు దెబ్బ తగిలింది, మనమే ఓడిపోయాం. కానీ ఈరోజు నువ్వు సొంతంగా ఒంటరిగా ప్లాన్స్ వేసి గెలిచావే. నా ప్రాణం నా శ్వాస అనే అర్చనను ఆ వరలక్ష్మి వెళ్ళిపో అనేటట్టు చేసావు కదే. శివుడు నుంచి నెలవంకను దూరం చేసినట్టు చేసావు కదే, చేసావు. దాని ఊపిరి అదే తీసుకునేటట్టు చేసావు కదే. ఓయ్, అది మన మామూలు విషయమా? గ్రేట్ జయంతి, నువ్వు చాలా గ్రేట్. కానీ నా బాధంతా ఒక్కటేనే, ఆ వరలక్ష్మి ఏడుస్తుంటే నేనక్కడుండి కళ్ళారా చూడలేకపోయినన్న బాధ ఒక్కటేనే. ఆ కోరిక కూడా తీరుంటే బ్రహ్మాండంగా ఉండేదే. నిజమేనమ్మా, తన కూతుర్ని బయటికి వెళ్ళమన్నప్పుడు ఆ ఏడుపు చూస్తుంటే నాకు భలే ఆనందం వేసింది. అయ్యో, మా అమ్మ ఇక్కడ లేకపోయిందే, చూస్తే ఎంత ఆనందించోదోనని నాకు అనిపించిందమ్మా. కానీ నిన్ను తలుచుకుని నేనే నీ ఆనందాన్ని కూడా అనుభవించాను. అది సరే, అర్చన కోసం ఆ వరలక్ష్మి ఏడుస్తుంది, ఇంకో పక్క కావ్యకి మంచి సంబంధం దొరికిందని సంతోషపడుతుంది కదా. ఆ సంతోషాన్ని దానికి దూరం ఎలా చేస్తావు? అమ్మా, నేనింకా దాని గురించి ఆలోచించకముందే వచ్చిన కొత్తల్లుడు ఆ పని కూడా మొదలెట్టేశాడు. అదేదో అంటారే, కాగల కార్యం గంధర్వులు తీర్చారని, అలా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ వరలక్ష్మికి ట్రంపపు కోతే. ఏంటి నువ్వు అంటుంది? ఈ అల్లుడు గారు ఇలా అత్తగారింట్లో అడుగు పెట్టాడో లేదో, ఏసీ లేదు, మినరల్ వాటర్ లేదు, సోఫా సరిగ్గా లేదు, నిమిషం కూర్చోలేను, నేను ఆ కారులోనే కూర్చుంటాను అన్నాడు. అంతే, మా అత్తగారికి అరికాళ్లల్లో చెమటలు మొదలయ్యే, తడబడింది, తికమక పడిపోయింది. అంతేకాదమ్మా, వసతి లేని అత్తింట్లో శోభనం కుదరదన్నాడు. ఫస్ట్ నైట్ కోసం ఏదైనా 5 స్టార్ హోటల్లో సూట్ బుక్ చేయమని చెప్పాడు. శభాష్, చెప్పుతో కొట్టినట్టు చేశాడే. ఆ తర్వాత ఏమన్నాడు చెప్పవే? వాళ్ళంతా సాంప్రదాయం చట్టుబండలంటూ ఏదో నచ్చ చెప్పాలని చూశారు. కానీ ఏం చెప్పినా మీ పప్పులుడకవు, ఈ కహానీలు జాంతానై మీ దగ్గర డబ్బు గతలేకపోతే నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నారు. ఇంకేం చేస్తారు, మొహాలు తేలేశారు. చచ్చి బతికి మా అత్తగారు సరేనని తలాడించింది. కొత్తల్లుడు మొట్టమొదటిసారి అత్తగారింటికొచ్చి చుక్క మంచినీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోయాడమ్మా. నువ్వు ఆ వరలక్ష్మి వాడు తగ్గాడని చెప్పి ఆ కావ్య మెళ్ళో తాళి కట్టించావి. వాడు ఇలాగే ముందు పెట్టే టార్చర్కి కుమిలి చావాలే. అది ఎంతో దూరంలో లేదు. అర్చన పెళ్లి అంతస్తు తక్కువైన వాడితో చేశామని బాధపడే మా అత్తకి
కావ్యకి మనకి మించిన అంతస్తువాడు దొరికి దాని జీవితం నాశనం అయిపోయిందేమోనని బాధపడుతోంది. రామ్ అనే పాచిక నా చేతిలో ఉంది. నువ్వు జైలు నుండి బయటకొచ్చేసరికి ఇద్దరి కూతుళ్ల జీవితాల గురించి ఆవిడ కార్చే కన్నీళ్లు చూసి నువ్వు ఆనందించేలా చేస్తానమ్మా. చేస్తావమ్మా, నువ్వు పని చేయగలవనే నమ్మకం నాకుంది. జయంతి, లాయర్ని కలిసావమ్మా? ఏమన్నాడు? గంజాయి కేసు కదమ్మా, కాస్త లేట్ అవుతుందన్నాడు. సరే, ఎంత తొందరగా బయటికి తీసుకొస్తే అంత తొందరగా బయటికి తీసుకురమ్మని చెప్పు. చూడు, డబ్బుకు వెనకాడొద్దని చెప్పు. అందాక నువ్వు టానిక్ లాంటి వార్తలు చెప్తూ ఉండు, హ్యాపీగా ఉంటానమ్మా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. సరేనమ్మా.